పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. హలో అండి అందరికీ. ఈరోజు మనం తిరుపతి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే చూడండి, కింద లింక్ ఉంది. అండ్ ఈ వీడియోకి సంబంధించిన టాపిక్ దర్శనం టైమింగ్స్, దర్శనం ఎంతసేపట్లో అవుతుంది, అసలు ఎలా దర్శించుకోవాలనే వివరాలు మీకు మా అమ్మగారు అయితే తెలియజేస్తారన్నమాట. ఓం నమో వెంకటేశాయ. మేము ఎన్నో సంవత్సరాల తర్వాత తిరుపతి వెళ్తున్నామండి. వెళ్ళిపోయాం కూడానే. మేము ద్రాక్షారామ నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకున్నాము. మీరు పార్ట్ 1 వీడియో చూసుంటే దానికి లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడ మాకు చెక్కింగ్ అయిపోయిన తర్వాత మేము కాసేపు ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఇస్తారో ఆ టైంలో మాత్రమే మనం పైకి వెళ్ళాలి తిరుమలకు. అంతకు ముందే వెళ్ళిపోతే అక్కడ అలౌ చేయరండి. మళ్ళీ ఆపుతారు, అడుగుతారు, క్వశ్చన్స్ వేస్తారు. ఎందుకంటే తిరుపతి కొండపైకి ఒక టైం అంటూ ఇస్తారు. ఆ టైంలోనే వెళ్ళాలి. ఎంతో రోజుల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్ళిన మూలన ఏంటో యూట్యూబ్లో చూసి ప్రతి వీడియో చూసి మాకు చాలా టెన్షన్ పడిపోయామండి. అయ్యో ఎలా ఉంటుంది, అసలు వెళ్తే ఏంటి, మనం ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఆ స్వామివారి దర్శనం ఎలా అవుతుంది, ఈ మెదడులో ఉన్న ఈ టెన్షన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడికి టోల్ గేట్ దాటి మనం ముందుకు వచ్చిన తర్వాత ఆ తిరుమల కొండ ఎక్కుతుంటే ఇక చూడండి, స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలి అనే ఆనందంతో అలా వెళ్ళిపోతూనే ఉన్నామండి. అసలు మా వారు ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద కొండను ఎక్కించడం కూడా. కారు ఎలా ఎక్కిస్తారా అనుకున్నాను. ఆ స్వామివారు మా వెన్నంటే మా తోడై ఉండి ఇలా నడిపించారు. బయట యూట్యూబ్లో చెప్పిన ఏవి నమ్మవసరం లేదండి. ఎందుకంటే ఆ స్వామివారే మనకు తోడయ్యుండి మనకు అన్నీ చూపిస్తారు. నిజం చెప్తున్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎస్ఎస్టీ టోకన్స్ ఏంటి, ఇలా రూమ్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, అక్కడ టైం వేస్ట్ చేసేసి ఇక్కడ టైం అలా చూసుకుని మళ్ళీ మర్నాడు మనం దర్శనానికి టోకెన్స్ ఇస్తారో ఏంటి ఇదంతా అని అనేసి అనుకున్నామండి. కానీ అది ఏమీ లేదండి. మాకు చాలా బాగా దర్శనం అయ్యింది. అది కూడా ఫ్రీ దర్శనం అయ్యింది. మేము ఇలా కొండెక్కేసిన తర్వాత మాత్రం ఉందండి, తిరుమలకి చేరుకున్న తర్వాత ఇంకా గోవిందనామాన్ని స్మరిస్తూనే ఉన్నామండి. ఈ ప్రకృతి అందాలను అన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి నిజంగానే. చాలా చాలా బాగున్నది. ఇక మేము ఈ కొండ తిరుమల పైకి ఎక్కిన తర్వాత కారు ఒక పక్కన పార్క్ చేసి అప్పుడు కొంచెం దూరం నడుచుకుని వెళ్ళామండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకుందాము అనేసి. కానీ అక్కడ చాలా జనం ఉన్నారు. లైన్ క్యూ, పెద్ద క్యూ కట్టేశారు. మేము ఏం చేసామంటే ఇంకా అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, క్యూలు ఇలాగా ఇందులో నుంచుని ఇలా టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక 3-4 అవర్స్లో మీకు 3-4 అవర్స్ లోపు మీకు ఖచ్చితంగా దర్శనం అయిపోద్దని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి. అక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సర్వదర్శనం అయిపోద్దండి మీరు అంటే. మేము ఇంకా కొత్తగా కట్టిన శ్రీ వెంకటాద్రి నిలయంలోకి వచ్చి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాం. దాన్ని ఎదుర్కొంటానే మేము కార్ పార్కింగ్ చేసాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాం. ఆ బిల్డింగ్ చూడండి మరి ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుందండి నిజంగానే. చాలా మైండ్కి అయితే మాత్రం చాలా బాగుంది. తర్వాత మేము జీప్ తీసుకుని వెళ్ళాం. ఒక సైడ్ నుంచి వెళ్ళి 4 అడుగులు వేస్తే వచ్చేసే వైకుంఠ కాంప్లెక్స్ దగ్గరికి ఈ జీప్ అయినా మనిషికి 50 రూపాయలు తీసుకుని ఇలా చుట్టూ తిప్పి ఒక 2 కిలోమీటర్లు తిప్పి తీసుకుని వచ్చారండి. తెలియదు కదా, పోనీలే స్వామివారి దగ్గరికి ఏదో రకంగా చేర్చారు కదా అనుకున్నామండి. ఎందుకంటే తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఏదో రకంగా వెళ్ళిపోవాలి. ఇక మేము క్యూ లైన్లో వెళ్ళిపోయామండి. వైకుంఠం కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఇంకా ప్రతి ఒక్కరూ పరిగెడుతూనే ఉన్నారండి. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూని. మాకైతే నిజం చెప్తున్నామండి, 18 అవర్స్ 24 అవర్స్ అని చూపిస్తుందండి టైము. అయ్యి బాబాయ్ అనుకున్నాం. సరే ఏదోటి అవుతుందిలే అని చెప్పేసి మేము అలాగే వెళ్తూనే ఉన్నామండి. చాలా దూరం. కానీ ఆ స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు వెళ్తామా అనే ఆనందంతో అలా వెళ్తూనే ఉన్నామండి. ఇక వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ చూసారా, మేము వెళ్ళేటప్పటికి ఎంత ఫ్రీగా ఉందో చూసారా. అలా నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం అందరము కూడాని. ఇది మాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఇక ఈ క్యూ లైన్ లో అయితే ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి. ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ కూడా ఉన్నదండి. చాలా బాగున్నది. చాలా బాగా చేశారండి తిరుమలని అయితే. ఇంత డెవలప్మెంట్ గా నేను వెళ్ళి ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది అనమాట ఇప్పుడే వెళ్ళడము. ఇకపోతే ఇలాగా
ఒక దుక్కునికి తీసుకెళ్ళిన తర్వాత ఇంతమంది ఉన్నారు చూసారా, ఇంతమందిలో మనకు ఒక స్లిప్ ఇస్తారండి స్కాన్ చేసి. మేము ఫస్ట్ అనుకున్నాము ఎవరికి వచ్చినా ఒకే స్లిప్ కదా అనుకున్నాము, కానీ తర్వాత కొంచెం దూరం వెళ్ళినప్పటికి మాత్రం అనిపించిందండి ఎవరి ఫోటో వాళ్ళకి స్లిప్ అనమాట. నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. మేము ఫస్ట్ ఇది మామూలు స్లిప్ ఏమో కదా లైట్ తీసుకున్నాము, కానీ ఆ తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి మాకు పట్టిన టైం అయితే మేము 10 గంటలకు వెళ్తే 12 గంటలకి మమ్మల్ని లైన్‌లో మళ్ళీ వదిలేసి ఆ స్వామివారి కొండ మీద తీసుకొని వస్తే ఒక గంటలో మాకు అంటే 1 అయినప్పటికి మేము బయటకు వచ్చేసామండి. ఆ స్వామివారి దర్శనం ఎంత బాగా జరిగిందంటే 10 సెకండ్ల పైనే చూసామండి మేము ఆ స్వామివారిని. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. స్వామి మేము తెలియకుండా వచ్చినా సరే నువ్వు మమ్మల్ని నీ వెంటే మా వెంటే ఉండి నీ వెంటే మమ్మల్ని నడిపించుకున్నావా అన్న ఫీలింగు మాకు ఎంతో అద్భుతమండి. ఇంకా స్వామివారిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు నాకైతేని. ఆ తర్వాత మేమింక మళ్ళీ వెంకటాద్రి అక్కడికి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిపోయి కొంచెం డ్రెస్ చేంజ్ అయ్యి చేసుకొని, అక్కడే కొంచెం అన్నప్రసాదన చేసేసి, మళ్ళీ నైటు తిరుగు ప్రయాణం చేసామండి. ఎందుకంటే మాకు 4 రోజుల ట్రిప్‌లోని మాకు అరుణాచలం, శ్రీకాళహస్తి ఇవన్నీ ఉన్నాయి. అందుకోసమని చెప్పేసేసి నైట్ కిందన రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్‌లోనే ఫ్రెష్ అప్ అవ్వి మళ్ళీ మార్నింగ్ అరుణాచలం వెళ్ళామండి. అది కూడా చాలా బావుంటది వీడియో. ఈ వీడియోకి మాత్రం మీరు ఒక లైక్ కొట్టండి. తిరుమల వెళ్తున్న వారు ఎవ్వరు కూడా భయపడనవసరం లేదండి. ఎందుకంటే మనకి ఆ స్వామివారే వెన్నంటుండి నడిపిస్తారు. మీరేమీ భయపడనవసరం లేదు. యూట్యూబులు చూసి ఎస్ఎస్‌డి టోకెన్స్ దొరకలేదని అక్కడే గంటలు గంటలు వెయిట్ చేయక్కర్లేదు. చక్కగా వెళ్ళి శుభ్రంగా స్వామివారిని దర్శనం చేసుకొని మనసులో స్మరించుకోండి. ఓకే అండి. ఇంక ఉంటాను.